హల్లెలూయా. ఇది జూన్ నెల 2026 సంవత్సరము. ఉదయం 4 గంటలు అవుతుంది. అరుణోదయ కూటమునకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవాది దేవుని పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనుగాక, మనల్ని బలపరచునుగాక, మనల్ని స్థిరపరచునుగాక. వాక్యములోనికి వెళ్దాం. 1 సమూయేలు గారు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎవరి కోసం మాట్లాడుతున్నారయ్యా పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే దావీదు గారి కోసం మాట్లాడుతున్నారు. దావీదు బాలుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ బాలుడైన దావీదు కోసము దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దావీదు సుబుద్ధిని జ్ఞాపకం చేస్తున్నారు, బుద్ధిని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దావీదు అన్ని విషయములను కూడా సుబుద్ధిని కలిగి ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఈరోజు మనము ఎలాంటి బుద్ధిని మనము కలిగి ఉన్నాం? మన బుద్ధిలో తేడాలు కనిపిస్తూ ఉంటాయి, తారతమ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ధనవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మన బుద్ధి ఒక రకంగా ఉంటుంది, పేదవాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన బుద్ధి ఒక రకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో కూడా తల్లి దగ్గర ఒక విధముగా ఉంటాం, తండ్రి దగ్గర ఇంకో విధముగా ఉంటాం. మన రక్త సంబంధుల దగ్గర ఒక విధముగా బుద్ధిని కలిగి ఉంటాము. శత్రువుల ఎడల మన బుద్ధిని వేరే విధముగా కలిగి ఉంటాం. కానీ దావీదు గారి కోసము దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. దావీదు అన్ని విషయముల్లోనూ అందరి దగ్గర ఈయన సుబుద్ధి కలిగి ప్రవర్తించాడట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ బుద్ధిని చూసి దేవాది దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నారట. హల్లెలూయా. అంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి అయ్యా అని అంటే నీ బుద్ధి నా బుద్ధి మీద ఆధారపడి ఉంది. ఈరోజు మన బుద్ధి ఏ విధముగా ఉంటుంది? నీకు తోడు ఉండేది నీ భర్త కాదు, నీకు తోడు ఉండేది లేదా ఏదో రకరకాల ధనవంతులు కాదు, లేదా రకరకాల మనుషులు కాదు. నీ బుద్ధిని చూసి దేవాది దేవుడు తోడుగా ఉండాలి. ఏ బుద్ధిని చూసి దేవాది దేవుడు తోడుగా ఉంటారంటే సుబుద్ధిని చూసి దేవుడు తోడుగా ఉంటారు. హల్లెలూయా. సుబుద్ధి అనగా ఏమిటి? దాని అర్థం అని అంటే మంచి బుద్ధి. ఒకసారి చెప్దాం, ఏ బుద్ధి? మంచి బుద్ధి మనము కలిగి ఉన్నాం అనుకోండి, దేవుడే మనకు తోడుగా ఉంటారట. హల్లెలూయా. దేవుడే మనకు తోడుగా ఉంటే ఇంకా దానికన్నా ధన్యత, దానికన్నా దీవెన, దానికన్నా ఆశీర్వాదము ఈ భూమి మీద ఇంకొకటి లేదు. హల్లెలూయా. అంటే దేవుడు తోడుగా ఉండాలనంటే మనం ఏ విధముగా ఉండాలి అయ్యానంటే సుబుద్ధి కలిగి ఉండాలి. అన్ని విషయంలోనూ అందరి దగ్గర అన్ని వేళల్లో కూడా ఆ బుద్ధినే కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ బుద్ధిలో మార్పు ఉండడానికి వీలు లేదు. మార్పు ఉంటే దేవుడు తోడుగా ఉండరు. మార్పు లేకుండా సుబుద్ధి కలిగి మనము ప్రవర్తిస్తూ ఉంటే అందరి ఎడల దేవాది దేవుడు తోడుగా ఉంటారట. హల్లెలూయా. సామెతలు ఎవరో రాశారయ్యానంటే జ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు. జ్ఞాని అయిన సొలొమోను గారితో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. అసలు ఈ సామెతలు ఎందుకు అయ్యానంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకు. అసలు సామెతలు ఎందుకయ్యానంటే బుద్ధిని నీవు నొందడానికి, అంటే మంచి బుద్ధిని నీవు పొందడానికి ఈ సామెతలను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. 4వ వచనం చదవండి నాన్న. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి. హల్లెలూయా. అంటే బుద్ధిని నొందుకోవడానికి, అంటే బుద్ధిని మనము మార్చుకోవడానికి, ఆ బుద్ధిని సంపాదించుకోవడానికి ఆయన సామెతలు రాశారు అని ఆయన మాట్లాడుతున్నారు. మరి ఏ విధంగా మనము ఈ బుద్ధిని మార్చుకోవాలయ్యానంటే
4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధిని సంపాదించుకునుము. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, జ్ఞానము బుద్ధి నా దగ్గర గుప్తమై ఉన్నాయి కాబట్టి నన్ను అడిగితే ఆ బుద్ధిని, సుబుద్ధిని, నా బుద్ధిని నేను ఇస్తానని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడు తోడుగా నీకు ఉండాలనంటే ఏ బుద్ధి కలిగి ఉండాలనంటే సుబుద్ధిని కలిగి ఉండాలి. ఆ సుబుద్ధి నీ దగ్గర లేదు. ఆ సుబుద్ధి ఎవరి దగ్గర ఉంది అంటే దేవాతి దేవుని దగ్గర ఉంది. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఆ బుద్ధి నన్ను అడగండి, ఆ బుద్ధిని నేను మీకు ఇస్తానని మాట్లాడుతున్నారు. అంటే దావీదు గారు సుబుద్ధి కలిగి ఉండడానికి గల కారణం ఎవరనంటే దేవాతి దేవుడు. హల్లెలూయా. దేవాతి దేవుని దగ్గర బుద్ధిని దావీదు గారు కలిగి ఉన్నారు కాబట్టి ఆ బుద్ధిని ఆధారం చేసుకుని దేవాతి దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నారు. హల్లెలూయా. నీవు దేవుడు ఇచ్చిన బుద్ధిని నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకు, నీ కుటుంబమునకును, నీ శరీరమునకును, నీ ఆత్మకును ఆయన తోడుగా ఉంటారు. హల్లెలూయా. అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారిలో ఉండి ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటనంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండును గాక అని ఆయన పత్రికలు ముగించడం జరిగింది. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండాలనంటే నీవు కలిగి ఉన్న బుద్ధి మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. ఈ బాలుడుగా ఉన్న దావీదు గారికి దేవుడు తోడు ఉండడానికి గల కారణము ఏమిటి? బాల్యము నుంచి అంటే అతను బాల్యము నుంచి కూడా సుబుద్ధిని కలిగి ఉన్నాడట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది ఏ విధముగా వస్తుంది అయ్యానంటే 7వ వచనం చదువుకుందాం. జ్ఞానము సంపాదించుకునుటే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. హల్లెలూయా. నీకు సంపాదించుకున్న సంపదన అంతా ఇచ్చేసి ఏం కొనుక్కోమంటూ ఉన్నారయ్యానంటే బుద్ధిని కొనుక్కోమంటూ ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీ దగ్గర ఏమున్నాయి, నా దగ్గర ఏమున్నాయి అయ్యానంటే నా దగ్గర నా శరీరం ఉంది, నా దగ్గర నా ఆత్మ ఉంది, నా దగ్గర నా జీవం ఉంది. ఇవన్నీ కూడా దేవుని చేతుల్లో పెడితే దేవుడిచ్చేది ఏమిటో తెలుసా? నీకు సుబుద్ధిని ఇస్తారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు, నీ సంపదనంతా ఇచ్చి ఏం కొనుక్కోవాలి? బుద్ధిని కొనుక్కోవాలి. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి ఈ సంపాదన అంతనంటే యెహోవా దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవాది దేవునికి ఇచ్చేస్తే ఆయన నీకు ఇచ్చేది ఏమిటో తెలుసా? ఆయన బుద్ధి అయిన సుబుద్ధిని ఇస్తారు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? నా శరీరం నా ఇష్టమని నేను తిరుగుతున్నాను. నా ప్రాణం నా ఇష్టము. ధనవంతుడు వలె ఓ ప్రాణమా తినుము, తాగుమో, సుఖించుము. లాజరు దగ్గర ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. నా శరీరమా నా ఇష్టం వచ్చినట్లు నీవు సుఖపడు, ఇష్టం వచ్చినట్లు సీనార వస్త్రం ధరించుకో, ప్రతిదినము కూడా పరుపుల మీద పరుండు అని చెప్తున్నారు. కానీ దేవుడు వారిని కూడా చూశారు. వారు ఏ విధముగా ఉన్నారయ్యానంటే దేవుని దృష్టిలో వెర్రివారిగా ఉన్నారు. అందుకే దేవాది దేవుడు అంటున్నాడు, ఓ వెర్రివాడా, నీ సంపాదన అంతా ఇచ్చి నా బుద్ధిని కొనుక్కోమంటే నువ్వు సంపాదించుకున్న దానితోనే ఇదిగో తింటూ తాగుతూ సుఖిస్తున్నావు కాబట్టి ఈ భూమి మీద నీవు ఉండడానికి వీలులేదు. నిన్ను బట్టి, నీ బుద్ధిని బట్టి అనేక మంది ప్రజలు పాడైపోతారు కాబట్టి నీవు ఎక్కడ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే, ఈ క్షణమే, ఈ రోజే, ఈ రాత్రే నీ ప్రాణము నేను అడుగుచున్నాను. నీ సంపాదన నుంచి ఇచ్చి దేవుణ్ణి నువ్వు బుద్ధి సంపాదించుకోవాలి. అంటే దావీదు గారు తన జీవితమునంతటిని బాల్యంలో ఎవరి చేతుల్లో పెట్టారయ్యానంటే దేవుని చేతుల్లో పెట్టారో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అసలు సుబుద్ధి అంటే ఏమిటేనంటే 3వ అధ్యాయము 5వ వచనములో చూసుకుందాం.
నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము. హల్లెలూయా. అంటే మొదట ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచాలి. నీ శరీరం మీద, నీ ప్రాణం మీద, నీ దేహం మీద అధికారం ఆయనకు ఒప్పుకోవాలి. హల్లెలూయా అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, మొదట నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. హల్లెలూయా. అంటే నీ ఆలోచనలు కానీ, నీ తెలివిచేటలను కానీ, నీ బలము కానీ అన్నిటిని విడిచిపెట్టి నీ బలమును, నీ దేహమును, నీ ప్రాణమును ఆయన చేతుల్లో పెట్టమంటూ ఉన్నారు. హల్లెలూయా. అంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక పూర్ణ హృదయముతో ఆయనను నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఆయనను నమ్మితే ఆయన బుద్ధి నీకు ఇస్తారు. ఈరోజు మనం నమ్మినట్టు నమ్ముతున్నాం. అవసరం వచ్చినప్పుడు ఎక్కడో దాగి ఉంటుంది మన అంతరంగంలో అహం అనేది, నేను అనేది దాగి ఉంటుంది. అది అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది, అవసరం లేనప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు అహం అనేది నీ జీవితంలో ఉండదు అని అంటే ఆయన అంటూ ఉన్నారు, పూర్ణ హృదయముతో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిదా. నీ పూర్ణ హృదయము ఆయన చేతుల్లో పెడితే ఇంకా నేను అనేది ఉండదు, ఇంకా నేను సంపాదించానని ఉండదు, నా దేహం అనేది ఉండదు, నా ప్రాణం అనేది ఉండదు, నా జీవం అనేది ఉండదు. ఎప్పుడైతే నా అనేది పోయిందో, ఎప్పుడైతే నా అనేది దేవుని చేతుల్లో పెట్టావో, దేవుడు అంటూ ఉన్నారు, మన ఇద్దరము అంటూ ఉన్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే సంఘం కోసం మాట్లాడేటప్పుడు అంటూ ఉన్నారు, నేను శిరస్సును, మీరు అవయవములుగా ఉన్నారు. హల్లెలూయా. అంటే నీ బుద్ధి, దేవుని బుద్ధి, శిరస్సుగా ఉన్న బుద్ధి, ఈ అవయవాలుగా ఉన్న మనలో నీ అధికారం ఆయన చేతుల్లో పెడితే ఆయన బుద్ధి మనలోనికి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. నీ స్వబుద్ధిని పోయి ఆయన బుద్ధి, ఆ యొక్క సుబుద్ధి మనలోనికి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఆయన ఎవరైతే ఆ యొక్క శిరస్సులో అంటకట్టబడి ఉన్నారో, ఆ యొక్క అంటకట్టబడి అతకబడి ఉన్నారో, ఆయన బుద్ధి వారిలోనికి ప్రవహింపజేస్తూ ఉంటుందట. హల్లెలూయా. అంటే నువ్వు అంటకట్టబడి ఉంటే మాత్రమే. అప్పుడప్పుడు వచ్చి ఇలా వెళ్ళిపోతే నీకు దేవుడు తోడుగా ఉండరు. నువ్వు అంటకట్టబడి ఉండాలి. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, ఆయన శిరస్సు. కాబట్టి నువ్వు తీగవు, నువ్వు అవయవాలుగా ఉన్నావు. కాబట్టి నీవు ఏమి చేయాలంటే ఆయన శిరస్సులో, ఆయన ద్రాక్షవలలో అంటకట్టబడి ఉంటే ఆయన బుద్ధి నీలోనికి వచ్చి నీ స్వబుద్ధి ఆయన తీసేసుకుంటారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే దావీదు గారిని అంటూ ఉన్నారు, అన్ని విషయాల్లోనూ కూడా దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అన్ని విషయములను కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించడం గల కారణం ఏమిటంటే పూర్ణ హృదయము దేవుని చేతుల్లో పెట్టేశారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనము ఒకరోజు దేవుని చేతిలో పెడతాం. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఆపదంతా తీరిపోయిన తర్వాత, ఆరోగ్యం అంతా పొందుకున్న తర్వాత, నా హృదయం నాకు ఇచ్చే. నీ బుద్ధిలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. బుద్ధిలో మార్పులు వస్తే దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ ఆరోగ్యానికి ఆయన తోడుగా ఉండరు. ఈరోజు మనం ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం? దావీదు గారి కోసం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఏమిటి అని అంటే, దావీదు బాల్యము నుండి కూడా సుబుద్ధి కలిగి అన్ని విషయంలోనూ ప్రవర్తిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఈరోజు మనం గంటకు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. గంటకు ఒకలాగా భర్త డ్యూటీకి వెళ్తూ ఉంటాడు, ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు బాగా పంపిస్తుంది భార్య, ఇంటికి వచ్చేటప్పటికి రకరకాల ప్రవర్తన కలిగి ఉంటారు. పిచ్చెక్కిపోతాడు భర్త. అప్పటి వరకు ఎండలో శ్రమపడి డ్యూటీలో చేసి పిల్లలతో వాగి కష్టపడి, అయ్యో నా జీతం వస్తుందని ఇంటికి వచ్చి నా భార్య కొన్ని మంచి ఇల్లు ఇస్తుందని చెప్తే ఇరుగు పొరుగు వాళ్ళ బుద్ధులన్నీ సంపాదించుకొని కొంపట పెట్టుకుంటుంది ఇంట్లో. భార్య మొదట మంచిగానే పంపిస్తుంది డ్యూటీకి. ఇంటికి వచ్చేటప్పటికి ఆ పక్కింటి వాళ్ళ బుద్ధి, ఈ పక్కింటి వాళ్ళ బుద్ధి, ఫోన్ వాళ్ళ ద్వారా అత్తగారి బుద్ధి అన్నీ అందులో గుండెల్లోకి వెళ్ళిపోయి వచ్చిన భర్తను ఏం చేస్తుంది? రకరకాల మాటలు మాట్లాడుతుంది. భర్త పిచ్చోడు అయిపోతూ ఉంటాడు. ఈరోజు ఆ విధంగా ప్రవర్తించొద్దు.
నీ పక్కోళ్ళకి ఇవ్వద్దు నీ బుద్ధి, నీ మనసు ఎవరికి ఇవ్వాలి అని అంటే దేవునికి ఇవ్వాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దావీదు గారంట మనుషులందరి దగ్గర కూడా సుబుద్ధే కలిగి ఉన్నాడట. హల్లెలూయా. ఒకరి దగ్గర ఇంకొకరు అక్కడ బుద్ధి కనపరచలేదు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? నీ స్వబుద్ధిని కలిగి ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకో. నీ స్వబుద్ధిని కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉండరు. సుబుద్ధిని కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటారు. హల్లెలూయా. సుబుద్ధి అంటే ఏమిటంటే నీ పూర్తి అధికారం ఆయన చేతుల్లో పెట్టాలి, నువ్వు ఆయనను నమ్మాలి. హల్లెలూయా. ఇంకా ఏమి చేయాలి నమ్మిన తర్వాత అంటే 1వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. చూడండి తల్లి. నీతి న్యాయ యథార్థతల అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును నీవు నందాలి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే నువ్వు ఎప్పుడైతే నీ బుద్ధిని దేవుని దగ్గరికి ఇచ్చేసావో, పూర్తి అధికారం ఒప్పుకున్నావో, పూర్ణ హృదయం ఆయనకి ఇచ్చావో, ఆయన నీకు ఏమి నేర్పుతారు తెలుసా? 1 నీతిని నేర్పుతారు. హల్లెలూయా. 2వదిగా న్యాయమును నేర్పుతారు. హల్లెలూయా. 3వదిగా యథార్థత నేర్పుతారు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే సుబుద్ధిలో ఏమి ఉన్నాయనంటే 1 నీతి ఉన్నది, 2వదిగా న్యాయం ఉన్నది, 3వదిగా యథార్థమైన జీవితం ఉన్నది. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ 3 కలిపితే ఏమంటారయ్యానంటే సుబుద్ధి అంటారు. హల్లెలూయా. ఈ సుబుద్ధిని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, అంధకారంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే దేవాది దేవుడు అంటున్నారు వారికి నేను తోడుగా ఉంటానని మాట్లాడుతున్నారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు మనుషులలో నీతి ఉంటే న్యాయం ఉండదు, న్యాయం ఉంటే నీతి ఉండదు, నీతి ఉంటే యథార్థత లేదు ఈరోజు జీవితాల్లో. అందుకే దేవుడు కుటుంబాలకు దూరమైపోతూ ఉన్నాడు ఈరోజు. అందుకే దేవుడు కుటుంబాలు విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు సుబుద్ధిని కలిగి ఉండాలి. సుబుద్ధిలో ఏమి ఉన్నది అంటే నీతి ఉన్నది, న్యాయం ఉన్నది, యథార్థమైన జీవితము, యథార్థమైన మాటలు, యథార్థమైన బ్రతుకు ఉన్నది. ఈరోజు నీతి న్యాయములు ఉన్నాయి, కానీ జీవితంలో యథార్థత కనబడడం లేదు. కపటములు కనబడుతూ ఉన్నాయి. గల కారణముగా దేవాతి దేవుడు నీ గృహము దగ్గరకు వస్తున్నాడు, నీకు తోడుగా ఉండడానికి, నీ బిడ్డలు తోడుగా ఉండడానికి, నీ ఆరోగ్యానికి తోడుగా ఉండడానికి, నీ శరీర ప్రాణ ఆత్మ దేహములకు నీకు తోడుగా ఉండడానికి చూస్తూ ఉన్నాడు. కానీ నీ కపటమైన వేషమును చూసి దేవాతి దేవుడు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు కలిగి ఉంటున్నాం మనం, వాక్యాన్ని చదివేసుకుంటున్నాం అంటే నీతి నీలో ఉంటుంది, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం అంటే న్యాయం నీలో ఉంటుంది. కానీ ఆ నీతి న్యాయముల ప్రకారంగా బ్రతకడం చేతకాక యథార్థ లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. కానీ దావీదు గారు అంటూ ఉన్నారు ఆయన సుబుద్ధి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ఏమి కలిగి ఉన్నారు తెలుసా? దేవుని యొక్క నీతిని కలిగి ఉన్నాడు, దేవుని యొక్క న్యాయమును కలిగి ఉన్నాడు. ఈ నీతి న్యాయములు దావీదుని ఏమి చేశాయి తెలుసా? యథార్థమైన మార్గంలో నడిపించాయి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ యథార్థమైన జీవితాన్ని చూసి దేవుడు అంటూ ఉన్నారు ఆ దావీదుకు నేను తోడుగా ఉన్నాను. గల కారణం ఏమిటంటే దావీదు తన స్వబుద్ధిని ఆధారము చేసుకోలేదు, సుబుద్ధిని ఆధారము చేసుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ బుద్ధి నువ్వు కలిగి ఉంటే నువ్వు అంటూ ఉన్నావే నా బిడ్డలకి తోడుగుండు బాబు, నువ్వు అంటూ ఉన్నావే ప్రార్థన చేస్తున్నావు, బయటికి వెళ్ళేటప్పుడు దేవదూతలు కావలిగా ఉంచు నాకు అని అంటూ ఉన్నావే. దేవదూతలు కావలిగా ఉంటే నీ బుద్ధి మీద ఆధారపడి ఉంది, నీ నీతి జీవితం మీద ఆధారపడి ఉంది. నీవు న్యాయంగా బ్రతుకుతున్నవే ఆ బ్రతుకు మీద ఆధారపడి ఉంది. నువ్వు యథార్థముగా జీవిస్తున్నవే ఆ యథార్థత మీద ఆధారపడి ఉంది. మనం ఇవేమి 3 పక్కన పెట్టేసి నాకు కాపులాక ఆయన నా పనుడా, నీ సుబుద్ధిని ఆధారం చేసుకుని దేవుడే దిగి వస్తానంటూ ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇలాంటి ఈ సుబుద్ధి కలిగిన దావీదుకి దేవాది దేవుడు ఏ విధముగా కలిగి ఉన్నారయ్యానంటే అంటే సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటారు. మరి సుబుద్ధి కలిగి ఉండకుండా చెడ్డ బుద్ధిని కలిగి ఉంటే దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోతారా? ఇక్కడ చెడ్డ బుద్ధి కలిగి ఉన్నారు ఎవరైనంటే మొట్టమొదటి సౌలు మహారాజు. వాక్యాన్ని చదువుదాం.
10వ వచనము చదవండి. 18వ అధ్యాయం 10వ వచనము చదువుకుందాం. ఆ మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను అనంటే మొదట సౌలు మహారాజు ఏ విధముగా ఉన్నాడంటే దేవుని దృష్టిలో సుబుద్ధి కలిగి ఉన్నాడు. సుబుద్ధి కలిగి ఉండడం వల్ల గాడిదలను మేపుకున్న సౌలు మహారాజును తీసుకొచ్చి 12 గోత్రములకు రాజుగా నియమించడం వల్ల ఒకనొక సందర్భంలో ఫిలిస్తీన్ల విషయంలో యుద్ధము చేయలేకపోయాడు సౌలు మహారాజు. ఎవరు యుద్ధము చేశారనంటే దావీదు యుద్ధము చేశాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దావీదు యుద్ధము చేయడం వల్ల గొలియాతును చంపడం వల్ల అక్కడ స్త్రీలందరూ కూడా గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఏ విధముగా అయ్యానంటే సౌలు మహారాజునకు 1000 కొలదని, దావీదుకు 10,000 కొలదిని. బుద్ధి మారిపోయింది. సౌలు మహారాజు బుద్ధి మారిపోయింది. అతని జీవితంలోనికి ఏమి వచ్చింది అనంటే అసూయ వచ్చేసింది. అతని జీవితంలోనికి విషయం అనేది వచ్చేసింది. లేఖనం సెలవిస్తుంది, ఆనాటి నుండి సౌలు మహారాజు దావీదు మీద విషపు చూపు చూడడము ప్రారంభించాడు. గల కారణం ఏమిటనంటే దేవుడు ఇచ్చిన సుబుద్ధిని తీసేసుకున్నాడు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ఈరోజు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నీ జీవితంలో అసూయలే ఉంటాయి, నీ జీవితంలో విషపు చూపులు ఉంటాయి. నీ జీవితంలో అసూయ చూపులున్నా, విషపు చూపులున్నా నీకు దేవుడు తోడుగా లేడంతే. ఇంక వేరే మార్గం ఏమీ లేదు. ఇంకా ఎప్పుడైతే అసూయ వచ్చిందో, ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల మీద ఆ విషపు చూపును చూడడము ప్రారంభించాడో వెంటనే సౌలు మహారాజును దేవుడు విడిచి వెళ్ళిపోయినట్లు లేఖనం సెలవిస్తుంది. చదువు నాన్న, అక్కడే ఉంటుంది చూడండి. దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అంటే ఏ ఆత్మ వెళ్ళిపోయింది అయ్యానంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నామని సంబరపడిపోతూ ఉన్నాం. నీ ఇష్టానుసారంగా మాట్లాడినా, నీ ఇష్టానుసారంగా తిరిగినా, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన పరిశుద్ధాత్మ దేవుడు నీలోంచి బయటికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. అయినా అంటూ ఉన్నారు అది నీది కాదు, ఆ శరీరము నాది అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నువ్వు అప్పుడప్పుడు అంటూ ఉన్నావు నీది కాదు నాయన, అది నాది అంటూ ఉన్నావు. ఆయన ఏమంటారు తెలుసా, నీది కాబట్టి నేనెందుకులే అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఈ సౌలు మహారాజు ఏమి చేశాడు అయ్యానంటే అసూయను ఎప్పుడైతే లోపలికి వచ్చిందో, ఎప్పుడైతే విషపు చూపుడు వచ్చిందో పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయి ఆ యొక్క సౌలు మహారాజులకు ఎవరు వచ్చారనంటే దురాత్మ వచ్చిందే. ఈరోజు పరిశుద్ధాత్మ లేని చోట ఎవరు ఉంటారు అయ్యానంటే దురాత్మే ఉంటారు. అందుకే దేవుడు అనేక సందర్భాల్లో ఆత్మ లేనివాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు లేదా దేవుని నుంచి వచ్చిన దురాత్మ. ఒకసారి నువ్వు అర్థం చేసుకో. దురాత్మలు దేవుడు కొన్నిసార్లు పంపిస్తూ ఉంటారు కుటుంబాలకి. ఇది వాక్యం ఇదే. దేవుడు ఏం చేస్తారు కుటుంబాల్లోకి? ఏం పంపుతారు? దురాత్మలు పంపుతారు. నువ్వు స్థిరంగా లేకపోతే, నీ మాటలు స్థిరంగా లేకపోతే, నీ ప్రవర్తన నడతలు స్థిరంగా లేకపోతే, ఆ సౌలు మహారాజు దగ్గరికి దావీదు ఆయన స్తుతి గానాలు చేస్తుంటే ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. అంటే నీ జీవితంలో సుబుద్ధి రావాలంటే నువ్వేమి చేయాలో తెలుసా? నీతి న్యాయములు యథార్థముగా ఆయన ఆరాధిస్తూ ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే నీవు చేయవలసింది ఏమి చేయాలంటే నీతి న్యాయములు యథార్థముగా నువ్వు పాటలు పాడు. దురాత్మలు పోయి దేవుని అభిషేకం నీ మీదకు వస్తుంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క అసూయ కలిగి ఉన్నాడో, విషపు చూపు చూపడం మొదలుపెట్టాడో, ఈ రోజుల్లో మనం కూడా చూస్తూ ఉంటాం. పగవాడిని ఒకలాగా చూస్తూ ఉంటాం, లేదా మీ రక్త సంబంధాలు ఒకలాగా చూస్తూ ఉంటాం. కళ్ళల్లో కనబడిపోతూ ఉంటుంది ఆ విషపు చూపు. మానుకోండి. దానివల్ల నీకు వచ్చే లాభం ఏమి లేదు, నువ్వేమీ చేయలేవు.
నేనేమి చేయలేను అన్న తర్వాత అవి మొదట ఎక్కడికి వస్తాయి తెలుసా? నీ కుటుంబంలోనికి వస్తాయి. కొద్ది టైం పడుతుంది అంతే. నువ్వు ఎదుటి వారిని విషపు చూపు చూసావు అనుకో, నువ్వు అనుకుంటావు, సంబరపడిపోతూ ఉంటావు. నేను కాబట్టి వాడిని భయపెట్టాను, వాడిని ఉన్న విషపు చూపు చూసి వాడిని కళ్ళతో భయపెట్టాను అనుకుంటావు. కాదు, కొంతకాలం తర్వాత నువ్వు విత్తనం వేసేసావే, అసూయ అనే విత్తనం వేసేసావు, ఆ కపటము లేదా విషపు చూపు అనే విత్తనం వేసేసావు, అది మొలకెట్టడానికి కొద్ది టైం పడుతుంది. ఆ టైం బట్టి అది మొలకెత్తేటప్పటికి నీ బిడ్డల్లోనికి వస్తుంది, తర్వాత నీ భర్తలోనికి వస్తుంది, తర్వాత నీలోనికి వస్తుంది. సౌలు మహారాజు జీవితంలో జరిగింది అదే. ఏదైతే విషపు చూపు చూపాడో, ఏదైతే అసూయను కలిగి ఉన్నాడో, ఆ అసూయ, ఆ విషపు చూపు ఏమి చేసింది? ఆ చెడ్డ బుద్ధి అంటే కుటుంబాన్ని తగలబెట్టేసింది. ఈరోజు మనం బుద్ధిని మార్చుకోవాలి. దేవుని ఆధారం చేసుకోండి. నీ సొంత బుద్ధి వద్దు, నీ సొంత ఆలోచనలు వద్దు. దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నాడు, నీకు ప్రాణం పెట్టాడు. ఆయన అంటూ ఉన్నారు, నీ దేహము అది దేవాలయమని ఎరగదా? దానిలో మొదట ప్రార్థన, రెండవదిగా ఆత్మ, మూడవదిగా వాక్యము ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇవి లేకుండా సౌలు మహారాజు వలె నువ్వు విషముగాను నీ యొక్క జీవితంలోనికి, హృదయంలోనికి నింపుకున్నావనంటే ఇంక దేవుడు తోడు లేడు, నాకు అనుగ్రహించాలంతే. ఈరోజు మానేద్దాం. ఏ బుద్ధిని కలిగి ఉండాలి? ఏ బుద్ధిని కలిగి ఉండాలి? ఎదుటోళ్ళు భయపెట్టొద్దు. దేవుడు నేను భయపెడతాడు. ఎంతవరకు భయపడిపోడు సౌలు మహారాజానంటే, యుద్ధం చేస్తుంటే అతను గాయపడ్డాడు. గాయపడితే నేను సున్నతి లేని వారి చేతిలో చనిపోవడం కన్నా నేను చనిపోవడం మంచిదని అతను తన ఏ అయితే ఆయుధము తన దగ్గర ఉందో చిన్నప్పటి నుంచి ఏ ఆయుధముతో యుద్ధము చేశాడో అదే ఆయుధము మీద పడి చనిపోయాడు. అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే నీ బుద్ధి ఏమి చేస్తుంది నిన్ను అని అంటే, నిన్ను నీ కుటుంబాన్ని నాశనము చేస్తుంది. అదే దేవుని బుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నావు అనుకో, దేవుడు నీకు తోడుగా ఉంటారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే 3వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి సామెతల గ్రంథము చూద్దాము. చూడండి తల్లి, సుబుద్ధిని ఆధారము చేసుకుంటే నీ జీవితంలో కలిగేది ఏమిటో ఆయన మాట్లాడుతున్నారు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క బుద్ధిని నువ్వు పొందుకున్నావనంటే దేవుడు నీకు తోడుగా ఉండి ఏమి చేస్తారు తెలుసా? నీ మార్గమును ఆయన సరళము చేసుకుంటూ వెళ్ళిపోతారు. నీ కుటుంబ సభ్యుల యొక్క మార్గమును సరళము చేసుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా. అడ్డంకులన్నీ తీసివేసి ఆయన తోడు నీకు ఉంది కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధంగా ఆశీర్వదింపబడాలో, ఏ విధంగా దీవెన పొందాలో, ఏ విధంగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలో అంతా కూడా చూసుకునేది ఎవరయ్యానంటే నీకు తోడుగా ఉన్న దేవాతి దేవుడు తోడుగా ఉంటారు. చప్పలు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు ఏమిటనంటే, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నీ మార్గమున నేను సరళము చేస్తూ ఉన్నాను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏంటి, ఏ విధంగా సరళము చేశారు అనంటే, దావీదును పిలిపించుకున్నాడు. ఎవరు? సౌలు మహారాజు. మొదట ఏ విధముగా వచ్చాడంటే పాటలు పాడేవాడిగా వచ్చాడు. పాటలు పాడేవాడిగా వచ్చినప్పుడు సౌలు మహారాజుకి మంచి బుద్ధి పుట్టేసిందంట. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ మంచి బుద్ధి పుట్టినప్పుడు నువ్వు పాటలు పాడేవాడిగా వద్దు, కానీ నువ్వు ఏ విధముగా ఉండాలి అనంటే, నువ్వు యోధుల మీద అధికారిగా ఉండమని నియమించారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 12వ వచనం చదవండి తల్లి. 13వ వచనం. 13వ. కాబట్టి సౌలు అతని యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేశాను. హల్లెలూయా. అంటే దావీదు మార్గము ఏమవుతుందనంటే సరళము చేయబడుతుంది. హల్లెలూయా. అంతేకాదు అతని తర్వాత ఏమి చేశారయ్యానంటే, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. చూడండి తల్లి. మరియు ఇశ్రాయేలు వారు పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా
యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజు అవుటకై వారు దావీదుకు పట్టాభిషేకము చేసెను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు దావీదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడయ్యానంటే సింహాసనం మీద ఉన్నాడు. గల కారణం ఏమిటనంటే దావీదులో ఉన్న నీతి, దావీదులో ఉన్న న్యాయం, దావీదులో ఉన్న యథార్థత, ఈ మూడు దేవుని దృష్టికి ఏ విధముగా కనబడ్డాయి అనంటే సుబుద్ధిగా కనబడ్డాయి. హల్లెలూయా. ఈ బుద్ధి ఉన్నందుకు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నారు. తోడుగా ఉన్నందుకు దావీదు యొక్క మార్గము సరళము చేసుకుంటూ సింహాసనం మీద తీసుకువెళ్ళిపోయింది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. నీవు సుబుద్ధి కలిగి ఉంటే నువ్వు తలగా ఉంటావు, పైవాడిగా ఉంటావు. హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? నువ్వు పుట్టిన కాని నుంచి అదే బ్రతుకు, నీ పుట్టిన కాని నుంచి అదే జీవితం. బుద్ధిలో మార్పు లేదు. నువ్వు బుద్ధిలో మార్పు ఉంటే దేవాది దేవుడు నీకు అధికారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆయన ఒక అధికారిగా నియమిస్తాడు, నిన్ను ఒక నాయకుడిగా నియమిస్తాడు, నిన్ను ఒక ప్రజలను ఏలేవాడిగా ఆయన నియమిస్తాడు. మొదట స్తుతించేవాడిగా వచ్చాడు సౌలు మహారాజు దగ్గరికి. రెండవదిగా ఆయుధములు మోయేవాడిగా వచ్చాడు. మూడవదిగా సహస్రాధిపతిగా వచ్చాడు. నాలుగవదిగా చివరగా రాజు పట్టాభిషేకం చేశాడట. హల్లెలూయా. అంటే సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు దేవుడు. గల కారణం ఎవరు? దేవుడు. ఎందుకు దేవుడు ఆ యొక్క సౌలు మహారాజును తీసివేసి దావీదును కూర్చోపెట్టాడంటే సౌలు మహారాజు చెడ్డబుద్ధిని కలిగి ఉన్నాడు, దుర్బుద్ధిని కలిగి ఉన్నాడు. దావీదు మాత్రము సుబుద్ధిని కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతేకాదు 9వ వచనములో దావీదు పేరన ఒక పట్టణమే కట్టేశాడట దేవాది దేవుడు. హల్లెలూయా. అంతేకాదు 10వ వచనము చదవండి తల్లి. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. సింహాసనం మీద కూర్చోబెట్టే వరకు కాదు ఆయన తోడు, అంతకంతకు కూడా అక్కడ దావీదు వర్ధిల్లుచూ వచ్చాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దావీదు వర్ధిల్లడము మొదలు పెట్టడము ప్రారంభించాడు. హల్లెలూయా. గల కారణం ఏమిటనంటే దావీదు కలిగి ఉన్న సుబుద్ధి మాత్రమే. హల్లెలూయా. ఈ సుబుద్ధి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని దగ్గర నుంచి సుబుద్ధి రావడం వల్ల సుబుద్ధే కాదు, సాక్షాత్తు దేవాది దేవుడే దావీదు గారితో తోడుగా ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆశీర్వాదం కావాలి. ఏదో పాట ఉంది. ఏం పాట అది? ఆశీర్వాదం ఆశీర్వాదమే, ఆశీర్వాదం ఆశీర్వాదమే. నీ బుద్ధి మారదు, నా బుద్ధి మారదు. నువ్వు అడగవలసిన లేదు ఆశీర్వాదం కోసం. దావీదు ఏమన్నా అడిగాడా తల్లి? ఏం అడగలేదు. అడిగినా ఎక్కడ లేదు, నన్ను సింహాసనం చేయబోవని చెప్పలేదు ఎక్కడైనా. బుద్ధిని మాత్రం సంపాదించుకున్నాడు. నీతి న్యాయములు యథార్థత కలిగి జీవించాడు దావీదు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను నీతి న్యాయములు యథార్థత కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఎక్కడ ఉంచడు. ఆయన అంటూ ఉన్నారు, పెంట కుప్పల మీద ఉన్న దీనులను, పెంట కుప్ప మీద ఉన్న దరిద్రులను లేవతీసి అధికారులతోనూ ప్రధానులతోనూ కూర్చోబెడతాడట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ వాక్యం ఎరగక ఇంకా నీవు విషపు చూపే, ఇంకా యథార్థ లేని జీవితమే, ఇంకా నీతి లేని జీవితమే, ఇంకా న్యాయం లేని జీవితంలో బ్రతుకులమని జీవిస్తూ ఉన్నా. దేవుని ఎరిగిన బిడ్డ మారాలి. నీ జీవితంలో మార్పు రావాలి. నీ నోటి మాటల్లో మార్పు రావాలి. నువ్వు చేసే ప్రార్థనలో మార్పు రావాలి. నువ్వు స్తుతించే ఆరాధనలో మార్పు రావాలి. నువ్వు మోకరించే విధానంలో మార్పు రావాలి. ఆ మార్పే సుబుద్ధి, ఆ మార్పే మంచి బుద్ధి. ఆ మంచి బుద్ధిని చూస్తే దేవత దేవుడు ఉండలేడు. సాక్షాత్తు నీ దగ్గరికి వచ్చి నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. దావీదుతో ఉండడానికి ఇష్టపడిన దేవత దేవుడు దావీదును గొర్రెల దొడ్డలో ఉంచలేదు, సాక్షాత్తు సింహాసనం మీద కూర్చోబెట్టారు. చప్పట్లు కొట్టి దేవత దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతేకాదు ఆశీర్వదించడమే కాదు, దావీదు పట్టణం అనేది ఒకటి యెరూషలేము పట్టణంలో ఉన్నది. చప్పట్లు కొట్టి దేవత దేవుని స్తుతిద్దాం. రెండవ రాకడ వచ్చేటప్పుడు ఆయన ఎక్కడికి వస్తారో తెలుసా? దావీదు పట్టణం మీదకు వచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన పరిపాలన చేసే దేవుడు. హల్లెలూయా. అందుకే దావీదు సింహాసనం ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కొత్త నిబంధన గ్రంథంలో నేను ఎవరిని తెలుసా? నేను దావీదు కుమారుణ్ణి. హల్లెలూయా. ఈమె ధన్యత అంటే
ఏమి ధన్యత.